ఒక సలహాకు జనం రకరకాలుగా ప్రతిస్పందిస్తారన్న విషయం ఎంతో నిజం. దానికి కారణం వారికున్న భిన్నమైన ఉపచేతనావస్థ లేదా నమ్మకాలు. ఊహించండి, మీరు ఓడలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరి దగ్గరికి వెళ్తారు. మీరంటారు, ఏమండి, మీకు ఒంట్లో అంత బాగున్నట్టు లేదు, సముద్ర ప్రయాణం మీకు వికారం కలిగించబోతుందా? తన మనస్తత్వాన్ని బట్టి ఆ నావికుడు మీరు చేసిన వేళాకోళానికి నవ్వనైనా నవ్వుతాడు, లేదా మీ పని మీరు చూసుకోండి అని చికాకును వ్యక్తం చేస్తాడు. మీ సూచన ఆయన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు, ఎందుకంటే సముద్ర ప్రయాణంలో కలిగే రోగం ఆయన మనసులో ఉన్న నిరోధక శక్తిలో కలిసిపోతుంది. అందువలన ఆ సూచన ఆయనలో భయం కానీ కలత కానీ కలిగించదు, ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే రేకెత్తిస్తుంది. సూచన లేక సలహా అనే పదం ఒక చర్య లేదా ఒకానొక సందర్భంలో ఏదైనా ఆలోచనను ఒకరి మనసులో ఉంచడం అనే అర్థాలుగా నిఘంటువు మీకు చెబుతుంది. మీరొకటి గమనించాలి, సలహా చేతనాత్మక మనసుకి విరుద్ధంగా ఉపచేతన మనసులోకి ఏదీ విధించదు. మరో మాటలో చెప్పాలంటే, చేతనాత్మక మనసుకి ఇచ్చిన సలహాను తిరస్కరించే శక్తి ఉంది. నావికుని విషయంలో అతనికి సముద్ర వ్యాధి మీద భయం లేదు, తనకు నిరోధించే శక్తి ఉందన్న నమ్మకానికి వచ్చాడు. అందుకే వ్యతిరేకాత్మక సూచనకు అతనిలో భయాన్ని రేకెత్తించే శక్తి లేదు. సముద్ర ప్రయాణం మూలంగా జబ్బు పడతాననే సూచన వల్ల తోటి ప్రయాణికుడికి భయం రేకెత్తిస్తుంది. మనందరిలోనూ అంతర్గత భయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంతర్గత ఊహాగానాలు మన జీవితాలను శాసిస్తుంటాయి. సూచనకు తనలో ఏ శక్తి లేదు, దానిని మీరు మానసికంగా స్వీకరించినప్పుడే తప్ప. సరిగ్గా ఆ పరిస్థితిలో మీ ఉపచేతన శక్తులు ఆ సలహాను అనుసరించి పరిమిత చేయబడ్డ మార్గంలో ప్రవాహం మొదలు పెడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.